నమస్తే. నేను సాహితి. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్ కదా! సో, కోర్ స్ట్రెంథెనింగ్ చూపిస్తాను ఈరోజు. అసలు చాలా మంచి ఇంచ్ లాస్ వస్తదనమాట మనకి. మంచి రిజల్ట్ ఉంటది. పిలాటిస్ కూడా మీరు గమనించినట్టయితే మొత్తం మన ఆసనాస్ నుంచి వచ్చినయే ఉంటాయి చాలా. కానీ దాని ఫార్మ్ కానియండి, పోస్చర్ కానియండి ఇంకా కొంచెం పర్ఫెక్ట్‌గా ఉండాలి. అది ఈరోజు మనం అట్లాంటి ఆసనాస్ కొన్ని ట్రై చేద్దాం. దాంతో పాటు కొంచెం కరెక్ట్ టైంకి పడుకోవడం, కరెక్ట్ టైంకి తినడం, కొంచెం తిన్న వెంటనే చిన్న చిన్న విషయాలు, తిన్న వెంటనే కాసేపు వజ్రాసనంలో కూర్చొని వాకింగ్‌కెళ్తే జస్ట్ 15 మినిట్స్ ఆఫ్ వాకింగే చాలా పెద్ద డిఫరెన్స్ తీసుకొనొస్తది. ఎందుకంటే సగం సార్లు మనకు ఆ బ్లోట్ అయ్యేది ఏదైతే ఉందో ఆ బ్లోటింగ్ పోతది. మీకు ఒక్కసారి బ్లోటింగ్ తగ్గి మీకసలు బ్లోట్ అవ్వట్లేదు అంటేనే మంచిగా సాఫ్ ఉంటది కదా! సో, అండ్ ఆల్సో ఇంచ్ లాస్ రావడానికి కూడా బాగా హెల్ప్ అయ్యే ఆసనాస్ చూపిస్తాను. ఒక్కటేంటంటే ఇంత టైం అని పెట్టుకోకండి. నెక్స్ట్ మంత్ పెళ్లుంది. ఆ నెక్స్ట్ మంత్ నేను ట్రిప్‌కెళ్తున్నాను. ఆ నెక్స్ట్ మంత్ లేకపోతే నా బర్త్‌డే ఉంది. అట్లా తగ్గాలని చూస్తున్నారు. అస్సలెప్పుడు అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్స్ అలా చేయడం. ఎప్పుడైనా సరే టైం తీసుకొని బాడీని అర్థం చేసుకొని స్లో అండ్ స్టడీగా తగ్గుతూ రావాలి. అలవాటు చేసుకోవాలి. అలా తగ్గారనుకోండి మీ వెయిట్‌ని బట్టి మినిమమ్ 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్ అట్లా టైం పెట్టుకొని స్టడీగా తగ్గుతూ వచ్చారనుకోండి అది నిలుస్తది. లేదు ఫ్యాట్ డైట్స్ చేసి నెలలో 5 కిలోలు తగ్గుతాను, 10 కిలోలు తగ్గుతాను ఇంకేది పడతదంటే అంతకంటే డబుల్ రీగెయిన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. అండ్ అసలు మంచిది కాదు బాడీకి. సో, అందుకనే స్లో అండ్ స్టడీగా కరెక్ట్‌గా బాడీని అర్థం చేసుకొని టైం తీసుకోండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఆసనాస్ చూద్దాము. సో, ఫస్ట్ సైడ్‌కి తిరిగేసి సింపుల్ ఆసనాస్‌తో స్టార్ట్ చేద్దాం. మన ఆసనాస్‌తో స్టార్ట్ చేసి స్లోగా స్పైన్ స్ట్రెయిట్ తీసుకొని, నెక్ స్ట్రెయిట్ తీసుకొని స్లోగా స్టార్ట్. 1, 2 ఇదంతా స్ట్రెచ్ వస్తది కదా! బ్లోటింగ్ ఉంటే పోవడానికి బాగా హెల్ప్ అవుతది. 3, 4, 5, 6 మీకు వార్మ్ వాటర్ తాగేసి ఈ ఆసన ప్రాక్టీస్ చేస్తే చాలా బాగా మోషన్ కూడా క్లియర్ అవుతది. 8, 9, 10, 11 ఇలా 20 రౌండ్స్ తీసుకోండి. హ్యాండ్స్ ఇలా వెళ్ళిపోతా ఉంటే ఇలా వెళ్ళిపోకూడదు. స్పైన్ దగ్గరికి తెచ్చుకొని మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని 20 రౌండ్స్ కంప్లీట్ చేయండి. 20 రౌండ్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచే స్లోగా మలాసన్ రండి. మలాసన్‌లో డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్ తీసుకొని స్లోగా మళ్ళీ సెంటర్ తీసుకొని డౌన్ రండి. స్లోగా స్ట్రెచ్. ఫ్యూ సెకండ్స్ ఉంచండి. స్లోగా సెంటర్ తీసుకొని మళ్ళీ స్లోగా సెంటర్ పైకి నౌకాసన్. ఇన్హేల్, ఎక్స్‌హేల్ స్లోగా సెంటర్ డౌన్. మళ్ళీ స్లోలీ మలాసన్. చిన్నగా ట్రాన్సిషన్స్ చేస్తా ఉండండి. ట్రాన్సిషన్స్‌తో కూడా బాగా మొబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ మంచిగా పెరుగుతది. చాలా మంచిది కూడా మనకి. 1 డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్. మళ్ళీ స్లోగా సెంటర్. మళ్ళీ స్లోలీ నౌకాసన్ ఇన్హేల్. ఎక్స్‌హేల్ డౌన్. మళ్ళీ స్లోలీ సెంటర్. సెంటర్ నుంచి మళ్ళీ పైకి. మీకు ఇక్కడ నుంచి వస్తానంటే కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని మళ్ళీ మలాసన్ రండి. అందుకని సపోర్ట్ తోటే తీసుకోండి. వెనకాల సపోర్ట్ తీసుకొని ఈజీ ఉంటది. మళ్ళీ 1 డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్. మళ్ళీ స్లోలీ డౌన్. నౌకాసన ఇన్హేల్. ఎక్స్‌హేల్ బెండ్. మళ్ళీ స్లోగా సెంటర్. మళ్ళీ స్లోలీ కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని ఇక్కడ నుంచే మలాసన్. 1 డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్. బ్రెత్ వర్క్ కూడా కంపల్సరీ యాడ్ చేయండి. ఓకేనా? స్లోగా సెంటర్, రిలాక్స్. ఇది 10 రౌండ్స్ రాని. మినిమమ్ 10 రౌండ్స్ తీసుకోండి. స్లోగా సెంటర్ తీసుకొని స్లోగా డౌన్. లై డౌన్ తీసుకొని లెగ్స్ ఫార్వర్డ్ తీసుకోండి. చాలా స్లోగా తీసుకోండి. లెగ్స్ డౌన్ తీసుకొని బ్రిడ్జ్ పోజ్. మన సేతుబంధ ఆసనం నుంచి స్లోగా తీసుకుందాం. కాళ్ళ దగ్గరికి తెచ్చుకొని రిలాక్స్ ఉంచుకొని ఫార్మ్ కరెక్ట్‌గా మెయింటైన్ చేసుకొని పోస్చర్‌ని హ్యాండ్స్ డౌన్ వెరీ స్లోగా కోర్ ఎంగేజ్ చేసుకొని స్లోగా లిఫ్ట్ అప్. ఇన్హేల్. ఎక్స్‌హేల్ చాలా స్లోగా మొత్తం డౌన్ వచ్చేలా చూడండి. కంప్లీట్ రిలాక్స్. మనం కూడా కంప్లీట్ రిలాక్స్ ఆన్ మ్యాట్. ఇప్పుడు మళ్ళీ స్లోగా దగ్గరికి తీసుకొచ్చుకుంటేనేమో చూడండి ఎలా ఉంటుందో దగ్గరికి. కొంచెం పెల్విక్ ఏరియాని టిల్ట్ చేసుకోండి. ఫార్వర్డ్ తెచ్చుకోండి. మళ్ళీ రిలీజ్ చేయండి. రిలాక్స్ వస్తుంది. మళ్ళీ స్లోలీ సెంటర్. స్లోగా పైకి లిఫ్ట్ అప్. ఇన్హేల్. ఎక్స్‌హేల్ స్లోగా కిందికి. ఇది కూడా ఒక 5-10 రౌండ్స్ రానియండి. మినిమమ్ 5-10 రౌండ్స్. ఇప్పుడు స్లోగా సెంటర్ తీసుకొని పోస్చర్ కరెక్ట్‌గా మెయింటైన్ చేయండి. స్లోగా టచ్ డౌన్ అంతే. 1, 2 మళ్ళీ సెంటర్ ఎగ్జాక్ట్ స్ట్రెయిట్. 3 సెంటర్. 4
center, 5, center, 6, center, 7, 8, perfect, 9, 10, 11, స్లోగా టచ్ డౌన్, మళ్ళీ సెంటర్, టచ్ డౌన్, సెంటర్. ఇది 20 to 30 రౌండ్స్ తీసుకోండి. 20 to 30 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా సెంటర్, స్లోగా కాల్ అప్ తీసుకోండి. అప్ తీసుకొని స్లోలీ ఇంటర్లాక్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ తీసుకొని స్లోగా పైకి 1, 2, బెల్లీ బటన్ చూడండి పైకి వచ్చినప్పుడు 3, మీరు చిన్నగా నీస్ బెండ్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. 4, 5, ఇలా 20 రౌండ్స్ రాని తర్వాత మళ్ళీ స్లోగా సెంటర్ డౌన్ తీసుకొని వచ్చేసి లెగ్ రిలాక్స్ తీసుకొని రైట్ లెగ్ రిలాక్స్, లెఫ్ట్ లెగ్ కూడా రిలాక్స్. మళ్ళీ స్లోగా సైడ్ నుంచి స్లోగా సైడ్కి వచ్చి చూడండి సెంటర్ స్ట్రేట్ పెట్టుకొని కాదు డౌన్ తీసుకుని, సో నడుము నొప్పి ఉన్నప్పుడు ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది మీకు. హ్యాండ్స్ ఫార్వర్డ్ తీసుకుని స్ట్రైట్ రాని బాడీని స్లోలీ ఫోల్డ్, నీ నుంచి స్లోగా స్ట్రెచ్, మళ్ళీ స్లోగా సెంటర్ స్ట్రెచ్ 2, మళ్ళీ స్లోలీ సెంటర్ స్ట్రెచ్ 3, మళ్ళీ స్లోలీ నీ 4, మళ్ళీ స్లోగా మన సైడ్ 5. ఇలా 20 రౌండ్స్ రన్నింగ్. సేమ్ అటు సైడ్ కూడా రిపీట్ చేసి సేమ్ ఇటు సైడ్ వచ్చేసి సేమ్ అటు బొర్రలేసి సేమ్ ఇంకొక 20 రౌండ్స్ రిపీట్ చేసుకోండి. ఫుల్ లెగ్స్కి ప్రాపర్ స్ట్రెచ్ వస్తుంది. స్లోగా ఫార్వర్డ్ వచ్చేసి స్లోగా టేబుల్ పొజిషన్ రండి. టేబుల్ పొజిషన్ నుంచి చాలా స్లోగా కాలు 2 దగ్గరకు ఉంచుకొని స్లోలీ సెంటర్ తీసుకొని మనకి ఈ పొజిషన్లోనే తెలిసిపోతుంది పలకాసన్, ప్లాంక్. స్లోలీ టేబుల్ నుంచి స్లోలీ డౌన్, స్లోలీ అప్, ఎంగేజ్ చేసుకొని పెట్టుకొని గో డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్. 5th రౌండ్ తర్వాత అధోముఖ రండి. మళ్ళీ స్లోలీ అధోముఖాలో ఫార్వర్డ్ టు ప్లాంక్, మళ్ళీ స్లోలీ ఇప్పుడు అధోముఖ నుంచి ప్లాంక్, మళ్ళీ స్లోలీ బ్యాక్ ఫార్వర్డ్. ఇది కూడా ఒక 10 రౌండ్స్ రాని. మళ్ళీ స్లోలీ సెంటర్ రిలాక్స్, స్లోలీ సెంటర్ వచ్చేసి వజ్రాసనంలో కూర్చొని ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక 5 నుంచి 6 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేసుకొని ప్రాపర్ బ్రెత్ వర్క్ రానియండి. 6 సెట్స్ అంటే ఒక కాలు మీద కాదు, 2 కాళ్ళ మీద కలిపితేనే 1 సెట్ అంటారు. రైట్ లెగ్తో స్టార్ట్ చేయండి, మళ్ళీ ఫార్వర్డ్, లెఫ్ట్ లెగ్ బ్యాక్, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, 1 సెట్. సో అలా 5 to 6 సెట్స్ తీసుకున్న తర్వాత వజ్రాసన్ లేదా సుఖాసన్, డీప్ బ్రెత్స్. ఇలా మీరు 1 డీప్ బ్రెత్ 2 డీప్ బ్రెత్స్కి అసలు చూడండి ఇప్పుడు అంత ఆయాస పడుతున్నాను నేను, జస్ట్ 1 డీప్ బ్రెత్ తీసుకోగానే హాయిగా అనిపించేస్తుంది, నార్మల్ అనిపిస్తుంది. సేమ్ విత్ ఎమోషన్స్ అనమాట. మనకు చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది, ఇలా ఫుల్ కోపం వచ్చేసి ఇట్లా రగిలిపోతున్నట్టు అనిపిస్తున్నా, లేదా ఓవర్ థింకింగ్ వల్ల బాగా యాంగ్జైటీ వల్ల ఇక్కడ అంతా ఇట్లా వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు షేక్ అవుతూ ఉంటుంది. సేమ్ రోజు డీప్ బ్రెత్స్ తీసుకోవడం వల్ల దాని నుంచి కూడా చాలా కామ్ డౌన్ అవుతాం. మనకి నాడీ శోధన ప్రాణాయామం ఉంది, చాలా రకాల ప్రాణాయామ్స్ ఉన్నాయి కదా. సో నాడీ శోధన ప్రాణాయామం చేసుకుని డీప్ బ్రెత్స్ తీసుకుంటా ఉండండి, నోమ్ మంత్ర చాంటింగ్ తీసుకోండి. ఎలాంటి నెగటివ్ థాట్స్ రాకుండా ఉండడానికి, అంటే బాగా ఆలోచిస్తాను చూసారా, ఓవర్ థింకింగ్ ఉంటుంది, ఆ ప్రాబ్లం నుంచి కూడా చాలా బాగా రిలీఫ్ వస్తుంది. ఓకేనా? సో ఏం టెన్షన్ తీసుకోకండి. లైక్ అయితే ఏదో ఒక డేట్ పెట్టుకొని ఈ డేట్ వరకు నేను తప్పకుండా తగ్గుతాను అలా ఎప్పుడు పెట్టుకోవద్దు. ఫస్ట్ ఇప్పటివరకు మీకు ఏది హ్యాబిట్స్ లేవనుకోండి, అంటే లైక్ ఎక్సర్సైజింగ్ హ్యాబిట్ అనేది లేదు, లేదు వాకింగ్ హ్యాబిట్ లేదు, ఫుడ్ కూడా అసలు కరెక్ట్ టైమింగ్స్కి మెయింటైన్ చేయట్లేదు. సో ఫస్ట్ ఏం చేస్తారు, స్లోగా యోగా యాడ్ చేయండి, డీప్ బ్రెత్స్ యాడ్ చేస్తారు. ఎందుకు, మీరు డీప్ బ్రెత్స్, యోగా ఇవన్నీ పోస్చర్స్ తీసుకుంటున్నప్పుడు మీకు ఫ్లెక్సిబిలిటీతో పాటు బాడీలో టెన్షన్స్ రిలీజ్ అవుతూ ఉంటుంది, బెటర్ ఫంక్షనింగ్ ఉంటుంది, ఆర్గన్స్ మెటబాలిజం పెరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, క్రేవింగ్స్ కూడా చాలా తక్కువ అయిపోతాయి. సో ఫస్ట్ ఒక 15-20 డేస్ కరెక్ట్గా చేయండి, ఎవ్రీడే ప్రాక్టీస్. స్లోగా వాకింగ్ యాడ్ చేయండి. ఫస్ట్ వాకింగ్ కూడా నేను 100% 10,000 20,000 స్టెప్స్ అలా పెట్టుకోకండి. ఫస్ట్ ఏం చేస్తారు, ఈ ప్రాసెస్లోనే తిన్న వెంటనే 1 to 2 minutes వజ్రాసన్ అండ్ 15 minutes వాకింగ్ తీసుకోండి. ఇంట్లోనే ఉన్న దగ్గర అయినా సరే 15 minutes వాకింగ్. సో మీరు 2 పూటలు వాకింగ్ చేసుకోండి, ఆఫ్టర్నూన్ ఇంకా నైట్. సో మీకు ఆల్మోస్ట్ అక్కడే 1/2 hour ఆఫ్ వాకింగ్ వస్తుంది. అక్కడ అలా అలవాటు చేసుకోండి. స్లోగా ఈ హ్యాబిట్ ఇట్లానే అలవాటు చేసుకొని తర్వాత ఫుడ్ మార్చండి. స్లోగా ఎలా మార్చాలి ఫుడ్, ఫస్ట్ టైమింగ్ సెట్ చేసుకోండి. లేట్ నైట్ డిన్నర్స్ అసలు చేయకూడదు. స్నాకింగ్, అన్నెసెసరీ స్నాకింగ్ హ్యాబిట్ మానేసుకోండి. సో 3 meals a day తింటున్నారు, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంతే ఉంచుకోండి. ఒకవేళ మధ్యలో మీకు ఎప్పుడైనా తినాలనిపించిన ఫ్రూట్స్ తీసుకోండి. అట్లా అన్నీ ఫస్ట్ స్లోగా హ్యాబిట్స్ చేసుకుంటూ వచ్చారనుకోండి, మీరు చూడండి అసలు లైఫ్ లాంగ్ చాలా కరెక్ట్గా స్మూత్గా వెళ్ళిపోతుంది. అసలు ఎలాంటి టెన్షన్ ఉండదు, హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి,
కరెక్ట్‌గా బ్యాలెన్స్డ్‌గా తింటాము. దాంతో పాటు ఫ్యాట్ లాస్ కూడా అవుతారు. చూసారు కదా! సో, కంపల్సరీ స్లోగా అలవాటు చేసుకోండి. హెల్తీగా అండ్ హ్యాపీగా ఉండండి. ఓం నమః శివాయ.